చూసారు కదా, కర్బూజా జ్యూస్ అయితే చేస్తాను. రెడీ. ఫస్ట్ అయితే దీనిపై తొక్కంతా చెక్కేసుకోవచ్చు. ఎండాకాలం కదండి, ఇది ఇంట్లో జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది అనేసి. అయితే చూపిస్తున్నాను అలా. నేను చూడలేదు కదా. గర్భవతులు ఎక్కువగా తాగకూడదండి కర్బూజా జ్యూస్, తక్కువగానే తాగని, అది వాటర్ చేస్తుంది వాళ్ళకి. లోపల పిక్కలు అయితే తీసేసుకున్నాం కదా, ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇంకోండి మిక్సీ గిన్నె అయితే తీసుకున్నా. ఏమో నువ్వు పడుకున్నా చూసి పడుకున్నా అనుకున్నాను. ఇదిగోండి అయితే ముక్కలు అయితే వేసుకున్నాం. పాలు కూడా వేసుకున్నాం. పంచదార మీకు కావాల్సినంత. ఐస్ ముక్కలండి. చూసారు కదా, మిక్సీ అయితే పెట్టేస్తాం. ఇంకోండి ఇంకా అక్కర్లేదు, వడగట్టి అంత ఏముండదు. ఇదిగో చూసారా, జ్యూస్ అయితే రెడీ అండి. ఇంకేనండి, మీకు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు. మా దగ్గర లేవు, మేము ఇంక ఇలా తాగేస్తాం అనమాట అండి. ఓకేనండి, బాయ్. సరే, జ్యూస్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండాకాలంలో వడదెబ్బ పనిచేస్తుంది, బాగా బాగుంటుంది. ఓకేనండి.